పాకిస్తాన్లో బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ చేసినటువంటి జాఫర్ ఎక్స్ప్రెస్ దాడి, హైజాక్, దానికి సంబంధించిన కాన్సిక్వెన్స్ అవన్నీ మీరు గత వారం మాట్లాడారు. బట్ ఈ వారం ఏంటంటే సో ఆల్మోస్ట్ 214 మందిని ఎగ్జిక్యూట్ చేశామని బిఎల్ఏ ప్రకటించింది. అండ్ అందులోనూ ఇట్ కిల్డ్ ఓవర్ 354 పర్సనల్, 354 మందిని చంపినట్టుగా బిఎల్ఏ ప్రకటిస్తున్న పరిస్థితి. సో ఇవన్నీ చూస్తూ ఉంటే, అంటే అటాక్స్ జరుగుతున్న తీరు చూస్తూ ఉంటే అన్ని ప్లేసెస్లోనూ ఆల్మోస్ట్ 10 ఆపరేషన్స్ జరిగినట్టుగా తెలుస్తోంది. క్వెట్టా, టర్బట్, హర్నాయ్, మస్తుంగ్, పంజ్గర్, ఖుజ్దార్, నసీరాబాద్, జాఫరాబాద్. బిఎల్ఏ రోజు రోజుకు పట్టు బిగుస్తున్నట్టుగా కనబడుతోంది. బలూచిస్తాన్ ఇక విడిపోవడం తథ్యమా? ఈ ప్రశ్న ఈవెన్ కమెంట్స్ లో కూడా చాలా మంది అడుగుతూనే ఉంటారు, బలూచిస్తాన్ ఇంకా విడిపోతుందా పాకిస్తాన్ నుంచి అని. సో నేను ముందే అడిగేస్తున్నాను మళ్ళీ. కరెక్ట్. అంటే పాకిస్తాన్ పట్టు జారిపోయింది అని చెప్పేసి మౌలానా ఫజ్లుర్ రెహమాన్ పార్లమెంట్ సాక్షిగానే చెప్పాడు ఆల్రెడీ. మనం కూడా మాట్లాడాం ఇంత. కరెక్ట్. 5 నుంచి 7 డిస్ట్రిక్ట్లు ఎప్పుడైనా వాడు స్వతంత్రం ప్రకటించుకోవచ్చు అన్నారు. పాకిస్తాన్ కంట్రోల్ అక్కడ తప్పిపోయిందా? ఎస్, తప్పిపోయింది. పాకిస్తాన్ సైనికులు అక్కడ వెళ్తే వాళ్ళు సురక్షితంగా ఉంటారా? లేదు, ఎవరు సురక్షితంగా లేరు. రోజు రోజుకి దాడులు పెరుగుతున్నాయి. వాళ్ళు ఇచ్చిన సంఖ్య అంతకంటే ఎక్కువ ఉన్నది. 500 పైబడి 48 గంటలు చంపారు. నోష్కీలో 90 మందిని చంపారు. బస్సులన్నీ పేల్చేశారు. వాళ్ళు హాలిడేకి వెళ్తున్నారు. అంటే హాలిడే అంటే రంజాన్ కదా, వాళ్ళకి లీవ్ మీద వెళ్తున్నారు వాళ్ళు. సైనికులు ఎక్కడైతే బలూచిస్తాన్లో డిప్లాయిడ్ ఉన్నారో వాళ్ళు వాళ్ళ ఇండ్లకు వెళ్తున్నారు పంజాబ్కి. వాళ్ళని టార్గెట్ చేసి కొట్టారు వీళ్ళు. కానీ దరిద్రం ఏంటంటే సింధ్ చీఫ్ మినిస్టర్ అతను ఇచ్చినటువంటి సర్ఫరాజ్ బుక్తి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏంటంటే, సైనికులు లీవ్లో వెళ్ళినప్పుడు సివిలియన్ డ్రెస్లో ఉన్న వాళ్ళు సైనికులు కాదంటాడు. సైనికుడు ఎప్పుడైనా సైనికుడే కదా, సైనికుడే కదా. అతను నీ పని మీదే చేస్తున్నాడు, నువ్వు ఇచ్చిన వెసులుబాటు ప్రకారమే అతని హక్కు, ఆ లీవ్ హక్కు, దానికి వెళ్తున్నాడు. రంజాన్కి వెళ్తున్నాడు, రమదాన్ మాసం కుటుంబంతో సెలబ్రేట్ చేయడానికి వెళ్తున్నాడు అతను. అంటే వీళ్ళకు ఎంత వీళ్ళమంటే గౌరవం లేదో వీళ్ళకి అర్థం చేసుకోవచ్చు. వాళ్ళ సైనికులు దేశం కోసం త్యాగం చేస్తుంటే వాళ్ళ మీద ఎటువంటి గౌరవం ఉంది మీకు? ఈ 90 మంది చనిపోయారు అని చెప్పేసి బిఎల్ఏ ప్రకటించి వీడియోలు రిలీజ్ చేస్తుంటే పాకిస్తాన్ సైన్యం ఏముంటుంది, 5 మంది చనిపోయారంటారు. మొత్తం బస్సు మొత్తం దగ్ధమైపోయినటువంటి ఫోటోలు, వీడియోలు మనం చూస్తున్నాం. 5 మంది చనిపోయింటారు దాంట్లో. అఫ్ కోర్స్ ఒక బస్సు, అటువంటి 4-5 బస్సుల మీద దాడి జరిగింది. మేబీ వీళ్ళ క్లెయిమ్ 90 మంది చంపామన్నది ఎగ్జాజరేట్ అయి ఉండొచ్చు. కానీ ఒక బస్సులో కనీసం అంటే 30-40 మంది కూర్చుంటారు కదా. వాళ్ళు 40 మంది అయినా చనిపోయి ఉంటారు. ఇంకో బస్సులో కూడా కొంతమంది చనిపోయి ఉంటారు. అంటే 40-50 మంది కనీసం చనిపోయారు. కానీ 5 మంది అంటున్నారు. దీంతో ఏమైంది? మిగతా 50 మందో 60 మందో చనిపోయినటువంటి వాళ్ళకు మీరు వాళ్ళని మార్టైర్స్ కింద డిక్లేర్ చేయట్లేదు, వాళ్ళని షహీద్ కింద డిక్లేర్ చేయట్లేదు. అంటే వాళ్ళు బలిదానం ఇచ్చినా కానీ కూడా వాళ్ళని రికగ్నైజ్ చేయట్లేదు. ఎంతటి దౌర్భాగ్యమైన దేశం అది. దేశం కోసం పోరాటం చేస్తున్నటువంటి సైనికులను కూడా మీరు గౌరవించకపోతే ఇంకేంటి దేశం మీరు? చైనా కూడా అదే చేసింది కదా. మనం గల్వాన్ ఘటన జరిగినప్పుడు 99 కార్గిల్ యుద్ధంలో కూడా పాకిస్తాన్ వాళ్ళ రెగ్యులర్ ఆర్మీ సోల్జర్స్ మాకు తెలియదు, వాళ్ళు ఎవరో మాకు తెలియదు అన్నాడు. సో మనమే ఏదో మౌలవీని తీసుకెళ్ళి అక్కడ వాళ్ళని ఆ కార్గిల్ కొండల్లోనే వాళ్ళని నమాజ్ చేసి వాళ్ళ జనాజా అంటారు, ఖురాన్ ఏవో చదివి వాళ్ళని అక్కడ ఇస్లామిక్ పద్ధతిలోనే వాళ్ళని అక్కడ సమాధి చేసాం మనం. ఓకే, తర్వాత ఎప్పుడో వీళ్ళు మా వాళ్ళని ఒప్పుకున్నారు వాళ్ళు. సో ఎప్పుడైతే మీరు సైనికుల బలిదానానికి, సైనికుల కష్టానికి, వాళ్ళు తీసుకుంటున్న రిస్క్కి మీరు గౌరవం ఇవ్వరో ఇంకా మీ మీద వాళ్ళకెందుకు గౌరవం ఉంటుంది? అందుకనే సైన్యం ఇప్పుడు డెజర్షన్ మొదలుపెట్టారు. వాళ్ళు సైన్యం వెళ్ళిపోవడం మొదలుపెట్టారు. మీకు ఇచ్చే 15-20 వేల జీతానికి నేను ఎందుకు నా జీవితాన్ని పణంగా పెట్టాలి? ఒకవేళ పెట్టాను అనుకో, దానికి కూడా సిద్ధమే నేను దేశం కోసం. కానీ నేను చనిపోతే నన్ను గౌరవం కూడా మీరు గౌరవించట్లేదు. అసలు నేను చనిపోయినట్టు కూడా మీరు యాక్సెప్ట్ చేయట్లేదు. నేను ఎందుకు ఉండాలి సైన్యంలో? ఏదో పోయి అక్కడ గల్ఫ్లో కూలీ నాలీ చేసుకుంటాను అని చెప్పేసి వెళ్ళిపోతున్నారు. ఇది వెళ్ళిపోతున్నది కూడా కప్పిపుచ్చుండొచ్చు వాళ్ళు. పొరపాటున ఏమైందంటే మళ్ళీ న్యూస్ కూడా అది కూడా లీక్ అయింది. డాన్ న్యూస్ పేపర్లో వాళ్ళు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఒక న్యూస్ ఐటమ్ ఏమొచ్చిందంటే, ఆర్మీని వదిలి వెళ్ళిన వాళ్ళని మళ్ళీ మేము వెనక్కి తీసుకోము అని ప్రభుత్వం స్టేట్మెంట్ ఇచ్చింది. అంటే వెళ్ళిపోతున్నారనే కదా అర్థం. ఫస్ట్ అంతే కదా, చెప్పగానే ఒప్పుకున్నారు వాళ్ళు. సో వాళ్ళ ఆర్మీలో డెజర్షన్స్ వస్తున్నాయి. సో భయంకరమైన పరిస్థితిలో ఈరోజు వాళ్ళ సైన్యం ఉన్నది. సైన్యకి గౌరవం లేదు. గతంలో సైన్యం అంటే చాలా గౌరవం ఇచ్చేవాళ్ళు. సివిలియన్ అడ్మినిస్ట్రేషన్స్ ఫెయిల్ అవుతుంటే కనుక మళ్ళీ ఆర్మీ రావాలని ప్రజలు కోరుకునేవాళ్ళు. ఈవెన్ ముషర్రఫ్ రెజిమ్ కూడా వాళ్ళు అపోజ్ చేయలేదు. ప్రజల్లో మంచి పేరే ఉంది ముషర్రఫ్కి. అఫ్ కోర్స్ దేశ ఎకానమీ ఏమైంది, దేశ భవిష్యత్తు ఏంటి, అది వేరే విషయం. అమెరికా నుంచి చాలా ఫండ్స్ తెచ్చుకున్నాడు కాబట్టి జీడిపి బాగానే ఉండింది, వాళ్ళదంతా ఉండింది. కానీ దాన్ని కిందకి పర్కులేట్ చేయాలి, అది వేరే విషయం. ఇండస్ట్రీ పెట్టలేదు, ఎడ్యుకేషన్ ఏం తయారవ్వలేదు, ఈ టెర్రరిస్ట్ తంజీంలు అలాగే నడిపించాడు, అది వేరే విషయం. కానీ డిక్టేటర్స్ వస్తే వాళ్ళని వెల్కమ్ చేసినటువంటి, వాళ్ళకి ఒక విధమైన గౌరవం ఇచ్చినటువంటి ప్రజ అంతా కూడా ఈరోజు కంప్లీట్గా ఆర్మీకి వ్యతిరేకంగా తయారయ్యారు. ఏ జో దహషత్ గర్దీ హై ఇస్కే పీచే వర్దీ హై, ఇది చాలా ఫేమస్ అయిపోయింది ఎక్కడ పడితే అక్కడ.
సో దాంట్లో మనం చూసామంటే కనుక జనరల్ కరామత్ ఆయన ఫార్మర్ ఆర్మీ చీఫ్, ఆయన తర్వాత ఇంకొంతమందిని మనకు రాహిల్ షరీఫ్ లాంటి వాళ్ళు, ఇటువంటి వాళ్ళందరూ కూడా ఓపెన్గా వచ్చి వాళ్ళు చెప్తున్నారు ఇప్పుడున్నటువంటి మన అసీం మునీర్ కంప్లీట్గా ఫెయిల్ అయ్యాడు, దీనివల్ల దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో వెళ్ళబోతోంది, ఇది మన దేశ రక్షణకు చాలా పెద్ద దెబ్బ, ఈయన చేస్తోంది తప్పు అని చెప్పి వాళ్ళు అందరూ ఓపెన్గా వచ్చి చెప్తున్నారు. సరే, జనరల్ కరామత్ వీడియోని వాళ్ళు తీసేశారు అక్కడి నుంచి, బట్ ఎక్కడో దొరుకుతుంది దాని ఫుట్ ప్రింట్, మనకు ఇంటర్నెట్లో సెర్చ్ చేస్తే దొరుకుతుంది, అఫీషియల్గా యూట్యూబ్ నుంచి అక్కడి నుంచి తీసేశారు. అంటే ఎంత ఫ్రస్ట్రేషన్ ఉందో పాత ఆర్మీ జనరల్స్లో అర్థం చేసుకోవచ్చు ఎటువంటి తప్పిదాలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు, కంప్లీట్గా సివిలియన్ గవర్నమెంట్ బ్లేమ్ చేస్తున్నాడు. ఆయన సివిలియన్ గవర్నమెంట్ మీరు చట్టాలన్నీ మాకు అధికారాలు ఇవ్వట్లేదు, మాకు అక్కడ ఆపరేషన్స్ చేయాలంటే మాకు చాలా రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి, లీగల్గా మేము ఏం చేయలేకపోతున్నాము. భారతదేశంలో చూడండి, కాశ్మీర్లో వాళ్ళకి ఆర్మీకి ఫ్రీ హ్యాండ్ ఉంది, ఏదో మనకు తెలుసు కదా, మనకు అక్కడ ఆర్మ్డ్ ఫోర్స్ స్పెషల్ పవర్స్ యాక్ట్ ఉంది, అక్కడ ఆస్పా ఉంది. సో ఇటువంటివి మాకు కూడా ఇవ్వాలి, మీరు చట్టాన్ని మార్చండి, మీరు మాకు చేస్తే కానీ మేము చేయలేము. ఒకవైపు డైలాగ్ కొడుతూ గేమ్ చేంజర్ అవ్వబోతోంది, ఇప్పటి నుంచి మేము అది చేయబోతున్నాం డైరెక్ట్ కొట్టారు. సో ఇంకోవైపు టీటీపీ పరిస్థితి కూడా ఒకసారి మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. బిఎల్ఏ ఒకవైపు పట్టు బిగుస్తూ ఉంటే, ఇంకోవైపు టీటీపీ కూడా అదే స్థాయిలో పనిచేస్తున్నట్టు కనబడుతుంది. టీటీపీ ఆల్మోస్ట్ వలీ మసూద్ ఒక వీడియోలో ఆయన చెప్తున్న దాని ఏంటంటే, అల్ ఖందాక్, మేము ఆపరేషన్ అల్ ఖందాక్ ని తీసుకొస్తున్నాము పాకిస్తాన్ ఆర్మీకి వ్యతిరేకంగా, పాకిస్తాన్ ఆర్మీ టీటీపీలో జాయిన్ కావాలని చెప్తున్నాడు. కరెక్ట్, మీరు అన్న మాటనే, అసలు ఆర్మీ జాయిన్ అవుతుందన్న ఒక పాయింట్ కూడా మీరు రేజ్ చేశారు కాబట్టి. కరెక్ట్. ఇతను చెప్పినటువంటి నూర్ వలీ మసూద్, అతను టీటీపీ తెహరీకే తాలిబాన్ పాకిస్తాన్ అధినేత. అతని వీడియో ఒకటి చాలా వైరల్ అయింది, అది మన వాళ్ళు కూడా మన యూట్యూబర్స్ కూడా ఆ వీడియోని కంప్లీట్గా ప్లే చేశాయి. 7 నిమిషాల క్లిప్ అది. దాంట్లో అతను ఏం చెప్తున్నాడంటే, మీరు ఇస్లాంకి ఠేకేదారులను చెప్పుకుంటున్నారు, ఇస్లాంని గౌరవిస్తాము, ఇస్లాం ఆధారంగా మా దేశం ఫామ్ అయిందని చెప్తున్నారు, మీరు ఇస్లామిక్ పద్ధతిలో ఏం చేశారు చెప్పండి నాకు. మీరు ఇక్కడ మొత్తం ఆర్మీ క్యాంటన్మెంట్స్లో లిక్కర్ భయంకరంగా తాగుతారు, మీరు చేసేదంతా కూడాను, మీరు చంపుతున్నదంతా ముస్లిమ్స్ని చంపుతున్నారు. ఇప్పుడు రంజాన్ మాసంలో మీరు ఎందుకు చంపుతున్నారు? ప్లస్ అక్కడ ఆయన ఒక కీలకమైన విషయం తీసుకొచ్చాడు ఆయన, ఖైబర్ పఖ్తూన్ఖ్వా, బలూచిస్తాన్ 2 పేర్లు చెప్పాడు ఆయన. టీటీపీ ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో మాత్రమే ఆపరేషన్లో ఉంది, బలూచిస్తాన్లో లేదు. ఆయన బలూచిస్తాన్లో జరుగుతున్న అన్యాయం గురించి ఆయన చెప్పడం మొదలుపెట్టాడు. వీళ్ళిద్దరి మధ్యలో టాక్టికల్ అండర్స్టాండింగ్ ఉంది. మనం చూస్తే టీటీపీ అనేది ఒక మతపరమైనటువంటి శక్తి, బిఎల్ఏ అనేది ఒక ప్రాంత దేశం వేరే కావాలి, ప్రాంతీయ అభిమానం ఉంటుంది. వీళ్ళిద్దరిలో ఐడియాలజికల్ బ్యాలెన్స్ లేదు, కానీ టాక్టికల్ అండర్స్టాండింగ్ వస్తుంది. అందుకనే అతను స్టేట్మెంట్ ఇచ్చాడు, మీరు ఇటువంటి మనకు షరియా ఇంప్లిమెంట్ చేసి మన ఇస్లాంలో చెప్పినటువంటి పద్ధతిలో మన దేశాన్ని మనం మలుచుకోవాలి, కానీ వీళ్ళు ఏది కూడా దీని ప్రకారం చేయట్లేదు. కాఫిర్లకు పోయి వీళ్ళు మొక్కుతున్నారు. వీళ్ళు అంటే అమెరికాకి వెళ్ళడం, అమెరికాకి వీళ్ళు దాసోహం అనడం, వీళ్ళ పిల్లలందరూ అక్కడే ఉంటారు, ఎవరు లేరు ఇక్కడ, వాళ్ళ కుటుంబం ఎవరు కూడా ఇక్కడ లేరు. ఇటువంటి దరిద్రమైన ఆర్మీలో మీరు ఉంటారా? దీన్ని అపోజ్ చేయాలి, పాకిస్తాన్ని మనం ఒక ఇస్లామిక్ దేశంగా, నిజమైన ఇస్లామిక్ దేశంగా తీర్చిదిద్దాలి, ఇవన్నీ చెప్పాడు ఆయన వీడియోలో. ఆ వీడియోలో పాకిస్తాన్ ఏదైతే చెప్తోందో, మేము ఇస్లామిక్ ఠేకేదారులు అంటున్నాము, మేము ఇస్లాంని ప్రొటెక్ట్ చేయడానికి వచ్చామంటున్నాము, దానికి ఎగ్జాక్ట్గా అదే చెప్తున్నాడు, అదే చేద్దామంటున్నాడు. దీన్ని ఎవరు అపోజ్ చేయగలరు? అందుకని ఒక ఎమోటివ్ కార్డ్ పెట్టాడు ఆయన. వీళ్ళేమో ఇస్లాం పేరిట పాకిస్తాన్ తయారు చేసుకున్నారు, కానీ ఇస్లాం పేరు వాడుకున్నారు, కానీ కంప్లీట్ అన్ఇస్లామిక్గా వీళ్ళు ప్రవర్తిస్తున్నారు. అతనేమంటున్నాడు, ఇస్లామిక్గా ప్రవర్తిద్దాం అంటున్నాడు. ప్రజలలో ఎవరి మీద సపోర్ట్ ఎక్కువ వెళ్తున్నది? 78% పాకిస్తానీస్. రీసెంట్గా జరిగిన సర్వేలో, ప్యూ సర్వేలో తెలిసింది ఏంటంటే 78% పాకిస్తానీలు షరియా కావాలని కోరుకుంటున్నారు. వాళ్ళు ఇస్లామిక్ పద్ధతిలోనే మేము మా దేశాన్ని నడవాలని కోరుకుంటున్నారు. అంటే ఇప్పుడు ఎవరి నేరేటివ్ ఒక నడుస్తుంది. ప్లస్ ఆయన చెప్పినటువంటి ఇంకో స్టేట్మెంట్ ఏంటంటే, మీరు మౌలవీలని వీళ్ళని చంపుతున్నారు, మీరు నడి రోడ్డున పెట్టి చంపుతున్నారు వాళ్ళు ఇస్లాంని ముందుకు తీసుకువెళ్ళేటువంటి ఇస్లామిక్ నేతలు, వాళ్ళని ఎందుకు చంపుతున్నారు మీరు? అంటే మీకు ఇస్లాంకి ఏం సంబంధం లేదు, మౌలవీలు ఎందుకు చంపుతున్నారు మీరు? సో ఇటువంటివన్నీ ఆయన ప్రశ్నించాడు. కాబట్టి వీళ్ళ దగ్గర సమాధానం లేదు. సో అసీం మునీర్ ఏంటంటే, గతంలో మనం జర్బే అజ్బని, రడ్ అల్ ఫసాద్ అని ఇటువంటి కొత్త నోరు తిరగని పేర్లు పెట్టి వాళ్ళు చాలా చేశారు, అన్నీ ఫ్లాప్ అయినాయి. గతంలో ఏంటంటే ప్రజలు వాళ్ళకు సమర్థించారు. ఫర్ ఇన్స్టెన్స్ మనకు స్వాత్ వ్యాలీ కావచ్చు, ఏజెన్సీ ఏరియాస్లో చాలా ప్రాంతాలని ప్రజల్ని అక్కడి నుంచి తీసేసి ఈ టీటీపీ మీద వీళ్ళ వ్యతిరేకంగా వాళ్ళు చాలా దాడులు చేశారు, అవన్నీ చేశారు. ఇప్పుడు ప్రజలు అక్కడి నుంచి రావడానికి సిద్ధపడట్లేదు. వీళ్ళు ఎంతమందిని చంపగలరు వీళ్ళు? ప్లస్ ఆఫ్ఘనిస్తాన్లో వీళ్ళు కొట్టగలరా?
రెండు మహాప్రపంచ శక్తులే, సోవియట్ యూనియన్ కావచ్చు, అమెరికా కావచ్చు, ఆఫ్ఘనిస్తాన్ ఏం పీకలేకపోయారు. పాకిస్తాన్ ఆర్మీ ఏం చేస్తుంది? పాకిస్తాన్ ఆర్మీలో యుద్ధ పటిమనే లేదు, కంప్లీట్గా కరప్ట్ అయి ఉన్నారు. సో అందుకని ఈరోజు మనం చూస్తే కనుక ఖైబర్ పఖ్తూన్ఖ్వా కావచ్చు, బలూచిస్తాన్ కావచ్చు, వాళ్ళు చేజారిపోయింది. ఇది ఫండమెంటల్గా ఏంటంటే పాకిస్తాన్ స్టేట్ అన్నది అక్కడ ఫ్లాప్ అయింది, వాళ్ళ కంట్రోల్ పోయింది. కానీ నువ్వు అడిగిన ప్రశ్నకు మనం ఫైనల్గా సమాధానం వచ్చామంటే బలూచిస్తాన్ విడిపోతుందంటే అది పెద్ద ప్రశ్న. ఏ దేశమైనా విడిపోవడానికి దానికి కొన్ని బలమైన కారణాలు ఉండాలి. ఒక కారణం ఏంటంటే అక్కడ వాళ్ళ పాపులేషన్ ఉండాలి. ఇక్కడ పరిస్థితి ఏంటంటే పాకిస్తాన్లో 44% వాళ్ళ పాకిస్తానీ భూమి బలూచిస్తానే, 44%. కానీ ప్రజలు 3.5% మాత్రమే బలూచులు ఉన్నారు. వాళ్ళకు పాపులేషన్ లేదు. మెజారిటీ అంతా పంజాబీలే కాబట్టి పంజాబీలు, సింధీలు, పష్తూన్లు వీళ్ళు ముగ్గురు తీసేస్తే కనుక జస్ట్ 3.5% ఉన్నారు. అంత పెద్ద భూమిలో, అంత పెద్ద ఏరియాలో ఇంత కొంతమంది దాన్ని స్వతం తీసుకొచ్చేటువంటి పరిస్థితి వాళ్ళకి అంత శక్తి లేదు. ఫస్ట్ అర్థం చేసుకోవాలి. రెండవది, పాకిస్తాన్ మనం ఒప్పుకోకపోయినా పాకిస్తాన్కి పెద్ద ఆర్మీ ఉంది, వాళ్ళకి ట్రైనింగ్ ఉంది, వాళ్ళకి అస్త్రాలు ఉన్నాయి, వాళ్ళకు కోట్ అండ్ కోట్ ప్రొఫెషనల్ ఆర్మీనే. ప్రొఫెషనల్ ఆర్మీ అంటే ట్రైనింగ్ పరంగా, వాళ్ళు బుద్ధిపరంగా ప్రొఫెషనల్ కాదు, వాళ్ళు కంప్లీట్ జిహాదీ సైన్యం అది, ప్లస్ ఒక ఫ్యాసిస్ట్ సైన్యం అది, వాట్ ఎవర్ ట్రైనింగ్ ఉన్నటువంటి ఆర్మీ, అస్త్రశస్త్రాలు ఉన్నటువంటి ఆర్మీ. వాళ్ళే ఇంతమంది అక్కడ బలగం దించినా వాళ్ళు బలూచిస్తాన్ని వాళ్ళు కంట్రోల్ చేయలేకపోతున్నారు. మనకు బలూచి లిబరేషన్ ఆర్మీ వీళ్ళకు ఉన్న శక్తే చాలా తక్కువ. అంత పెద్ద ప్రాంతాన్ని వీళ్ళు ఎలా కంట్రోల్ చేయగలరు? కాబట్టి ఇదొక రెండవది. మూడవది, అక్కడ బలూచిస్తాన్లో బలూచీలు మాత్రమే కాదు, పష్తూన్లు ఉన్నారు. క్వెట్టా పక్కనే ఉంది, మనకు ఖైబర్ పఖ్తూన్ఖ్వా దగ్గరలోనే ఉంది. క్వెట్టాలో ఆల్మోస్ట్ సగం 50% పష్తూన్స్ ఉన్నారు. తర్వాత సింధీలు ఉన్నారు, అక్కడ చైనీస్ ఉన్నారు. చైనీస్ కూడా చాలా సిగ్నిఫికెంట్ నెంబర్లో ఉన్నారు. తర్వాత అఫ్ఘానీలు, అక్కడ తాలిబాన్లు గొడవలు అవుతుంటే కనుక ఈ అమెరికాతో యుద్ధాలు అవన్నీ జరుగుతున్నప్పుడు వలస వచ్చి పాకిస్తాన్లో ఉంటున్నారు. వాళ్ళు బలూచిస్తాన్లో సిగ్నిఫికెంట్ నెంబర్ ఉన్నారు. సో అక్కడ ఉన్నటువంటి బలూచీలు ఒక 30-33% మాత్రమే ఉన్నారు. మిగతా ఇంతమంది ఉన్నారు. కాబట్టి దాన్ని కంప్లీట్గా దాన్ని ఇండిపెండెన్స్ డిక్లేర్ చేయడం అనేది జరిగేటువంటి పరిస్థితి కాదు. కానీ పాకిస్తాన్ కంట్రోల్లో కూడా ఉండదు. అది అక్కడ జరగబోతున్నటువంటి పరిస్థితి. రేపటి రోజు పాకిస్తాన్ స్టేటే కొలాప్స్ అయిన రోజు అప్పుడేమవుతుందో మనం చెప్పలేం. కానీ పాకిస్తాన్ స్టేట్ కొలాప్స్ అవడం అనేది అంత సులభమైన విషయం కాదు. చాలామంది 4 ముక్కలు అవుతుంది, 5 ముక్కలు అవుతుంది అనగానే మనకు టీఆర్పీలు వచ్చేసి పెద్ద వ్యూవర్షిప్ వస్తుంది. అజిత్ దోవల్ మాస్టర్ స్ట్రోక్ వచ్చే నెలలో పాకిస్తాన్ కొలాప్స్ అవుతుంది. ఇవన్నీ రాంగ్ అసెస్మెంట్స్, అవన్నీ చేయకూడదు. మనం పాకిస్తాన్ అన్నది ఒక స్ట్రాంగ్ స్టేట్, అది మనం మర్చిపోకూడదు, న్యూక్లియర్ పవర్డ్ స్టేట్. కానీ వాళ్ళు చేసిన పిచ్చి పనుల వల్ల, ఈ చెత్త ఇటువంటి భావజాలం పెట్టుకున్నందువల్ల వాళ్ళ కంట్రోల్ తప్పిపోవడం అన్నది గ్యారంటీ. ఖైబర్ పఖ్తూన్ఖ్వా కావచ్చు, లేదా ఇది కావచ్చు, రేపటి రోజు గిల్గిట్ బాల్తిస్తాన్ కావచ్చు, వాళ్ళ కంట్రోల్ తగ్గిపోతుంది. కానీ దేశం విడిపోదు, అంత తొందరగా విడిపోయేటువంటి సూచనలు మనకు కనిపించట్లేదు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.